మనం ప్లాస్టిక్ అలా వదిలేసి వెళ్ళిపోతాం కదండి. ఆ జీవులు మన జంతువులు అవన్నీ కూడా అడవుల్లో తిరిగినప్పుడు నైట్ అవి ఆహారమే అనుకుని మన ఆవులు పట్టకొస్తే మొత్తం ఇన్ని కేజీలు ప్లాస్టిక్ వచ్చిందంట అన్నట్టు ఏనుగుల పొట్టలోంచి కూడా వస్తుందంటండి. అలాగా ఎన్నో అడవి పందులు అవన్నీ కూడా తినేస్తున్నాయంటండి. తినేసి అవి కూడా చనిపోతున్నాయంట. ఇంకా భూమి మీద అంటే జీవ వైవిధ్యం అండి. మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం కదండి. అన్ని కూడా వృక్షశాస్త్రం ఇవన్నీ కూడా జీవశాస్త్రం ఇవన్నీ చదువుకుని పెరిగిన వాళ్ళమే కదా. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయండి. అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం, అవి ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి ఇబ్బంది కలిగించకూడదు, మనము ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మన జంతువులు ఏవైనా అడవి నుంచి వచ్చినట్లయితే దయచేసి వాటికి ఫీడింగ్ ఇవ్వడం మానేయండి. మీరు నిజంగా జంతువుకి ఏమన్నా పెట్టాలి అని మీకు నిజంగా ఆలోచన ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఒక మొక్కను తీసుకెళ్ళి, ఒక జామ మొక్కో లేకపోతే ఒక నేరేడు మొక్కో ఏదన్నా మొక్కను తీసుకెళ్ళి బాగా వర్షాలు పడతాయి చూడండి. ఆ వర్షాలు పడినప్పుడు అడవిలోకి వెళ్ళి నాటండి. ఆ వర్షాకాలంలో ఇంకా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి అది సర్వే అవుతుందండి. మీరు ఒక 10 మొక్కలు నాటండి, కనీసం అందులో 4 మొక్కలన్నా బతుకుతాయండి. ఒకవేళ బతికితే అన్ని బతకొచ్చు. అంటే మీరు ఎంతో మనస్ఫూర్తిగా మొక్కను వేసి భగవంతుడిని ఇది బతకాలి భగవంతుడా అని కోరుకుని ఎప్పుడైనా వేసారనుకోండి, దగ్గరలో ఉన్న అడవుల్లో ఎప్పుడైనా 15 డేస్కి ఒకసారి వెళ్ళి అది ఎలా ఉందో చూసి దాని పోషణ కొంచెం చూస్తూ ఉన్నట్లయితే అది ఎదుగుద్దండి. కానీ అలా చెయ్యం కదా. ఏంటో ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని ఇలా పెట్టేస్తుంటే అవన్నీ కూడా కోతులు ఏం చేస్తున్నాయండి, అవి ఇక్కడే ఉండి ఎవరైనా మనం పాదులు వేసుకున్నాం అనుకోండి, ఆర్గానిక్ గా పండించుకుందామని మన దొడ్లో ప్లేస్ ఉందని పాదులు వేసుకున్నాం అనుకోండి, అవన్నీ వచ్చి ఆ కూరగాయలు అవన్నీ తినేస్తున్నాయండి. నిరుత్సాహం మనకి. ఇవన్నీ వేస్తే ఏం లాభం, ఈ కోతులతో పడలేకపోతున్నాం. అక్కడి నుంచి అసలు కొన్ని ఊళ్ళల్లో అయితేనండి, నేను చూశాను మా చుట్టాల ఊళ్ళల్లో వాళ్ళు అసలు మొత్తం కోతుల గురించి మొత్తం మెస్సలు కట్టేసుకుంటున్నారండి. ఓపెన్ గా ఇంక ఉంచుకునే అవకాశం లేదు పాపం వాళ్ళకి, ఆ కోతులకి భయపడిపోయి. అలా ఉంటుందండి. అంటే ఆ కోతులు తప్పు అంటారా? అది కాదు. మనం వాటి ప్లేస్ ని మనం డిస్టర్బ్ చేస్తున్నామండి. డిస్టర్బ్ చేస్తే ఏమేస్తే మనల్ని డిస్టర్బ్ చేస్తాయి అవి. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందండి ప్రకృతి అంటే. అది అర్థం చేసుకోండి అందరూ కూడా. అలాగే అంటే అంకారావు గారు ఆయన ఒక 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి అయ్యుండి 14 సంవత్సరాల వయసులో ఒక పక్షి ప్లాస్టిక్ తిందని తెలుసుకుని అది ఎక్కడెక్కడికో వెళ్ళి నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళి ఆ ప్లాస్టిక్ ని ఆరడంతో పాటు అవగాహన కలిగించడం, అక్కడ పడేసే వాళ్ళకి అవగాహన కలిగించడం, అలాగే జంతువులు తినడానికి ఉండాలని పండ్ల మొక్కలు ఇవన్నీ నాటడం, దాన్ని ఎంతో నిశ్చితంగా పరిశీలించడం, దాని విషయాలు ఎన్నో తెలుసుకోవడం. అలాగే ఆయన చూడండి, మారుతున్నారు